హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చిట్ చాట్. ఈ రోజు మన చిట్ చాట్ లో సుందరకాండ మూవీ టీమ్ తో ఉన్నాం. తెలుసుకుందాం క్వశ్చన్స్ అందరినీ అడిగి చకచక. కాలేజ్ డ్రెస్ లో మీ క్రష్? కాలేజ్ డ్రెస్ లో లేరండి. ఓకే, స్కూల్ డేస్ లో మీ క్రష్? ఫస్ట్ లెటర్ చెప్పాలి. నేమ్ ఎం. ఓకే, మీ ఫస్ట్ క్రష్ అండి? అసలు స్కూల్ టైంలో కానీ కాలేజ్ టైంలో కానీ క్రష్ అని ఉంటే మా ఇంట్లో క్రష్ చేసిస్తారు నాకు. శ్రీదేవి గారు మీరు? ఫస్ట్ నాకు నచ్చింది వ్యాలంటైన్స్ డే. ఫస్ట్ నేను ఎవరికైనా విష్ చేశాను నాకు తెలిసి అంటే ఇట్ వాస్ ప్రభుదేవా. మై డాడ్తో ఆయనకి షూటింగ్ అయింది. అప్పుడు డాడీని చెప్పి నేను వ్యాలంటైన్స్ డే కార్డ్ ఇవ్వాలి అని డాడీ తీసుకెళ్ళి నాకు సో అట్లని నేను ఇచ్చాను. ఇదేదో క్రష్ లో లేదండి, మ్యారేజ్ ప్రపోజల్ లో. మీరు? ఎల్కేజీ నుంచి అయితే చాలా వస్తుందండి. P&S ABCDEFGH అని స్టార్ట్ చేసేలా ఉన్నావేంటి? అంటే ఒకటే క్లాసు, ఎవరొకరిని మనల్ని ప్రేమించే వరకు మనం ఎంతమంది అయినా ప్రేమించవచ్చు అని. మీరు చెప్పండి. I think I had so many crush in school. సుందరకాండ మూవీ సెట్ లో జరిగిన వన్ మెమరబుల్ మూమెంట్? సీమంతం సీక్వెన్స్, దట్ బంచ్ ఆఫ్ సీక్వెన్స్ మొత్తం అందరు ఆర్టిస్టులు ఉన్నారు. అది కూడా నాకు ఒక 1 వీక్ ఆఫ్ షూట్ లోనే వచ్చేసింది. ఫస్ట్ 1 వీక్ లో లిటరల్ గా కింద కూర్చుని వాసుకి గారు నా వల్ల కావట్లేదు అని చెప్పి, బట్ ఇట్ ఇస్ ఫన్. మీరు చెప్పండి. దిస్ ఫిల్మ్ యాక్చువల్ గా అన్ని రోజులు అలాగే ఉండేదండి. ఎవ్రీడే వాస్ ఫన్. ఇట్ వాస్ లైక్ ఎవ్రీడే లంచ్ టైమ్ కి అందరు వి ఆల్ యూస్ టు సిట్ టుగెదర్ అండ్ హ్యావ్ లంచ్. సో దట్ వాస్ నైస్. బట్ ద హోల్ జర్నీ ఆఫ్ సుందరకాండ ఇస్ మోస్ట్ మెమరబుల్ అండి. వెంకీ ఎస్పెషలీ ఆయన ఫస్ట్ ఫిల్మ్ లాగానే లేదు సెట్ లో. సో ఎక్కడ ఏ కన్ఫ్యూజన్ లేకుండా హ్యాపీగా ఆయన బిగ్ సీక్వెన్సెస్ ఉండింది విత్ సో మెనీ ఆర్టిస్ట్. అది హ్యాండిల్ ఆయన చెప్పినట్టు ఆ సీమంతం సీన్ ఐ వాజ్ షాక్డ్. అప్పుడు నాకు డెఫినెట్లీ చాలా పెద్ద డైరెక్టర్ అవుతారని నాకు నిజంగానే నేను అనుకున్నాను, బికాస్ హీ హ్యాండిల్డ్ ఇట్ సో వెల్. సో అది ఎంటైర్ ఫిల్మ్ వాజ్ ఫన్. I think the whole film is so memorable because the fact that we all were on the same page every single day, right? And like we all are putting efforts and it was always fun. It was never stressful only for Venki, but like for all of us it was fun, always fun. You know what, one thing I knew and I've seen it and learnt ante, you don't have to scream, shout, throw tantrums or show attitude or actually become so temperamental and stressed to get the product a good outcome. You can be relaxed, chill, just like Venki, to actually give a good product. That is one thing that I knew, but I've also learnt. It's wonderful. The whole journey was amazing. చెప్పరు మీరు కూడా టీమ్ యాక్చువల్లీ. నా వన్ మెమరబుల్ మూమెంట్, సినిమాలో చాలా ఇంపార్టెంట్ సీన్ ఉంటుంది హీరోకి హీరోయిన్ గారికి. సో ఆ సీన్ లో నేను వన్ ఆఫ్ ద పార్ట్ అవ్వడం, సర్టన్ షార్ట్స్ వెంకీ గారు కట్ చేసిన విధానం, ఇంపార్టెన్స్ ఆఫ్ మై క్యారెక్టర్ నాకు ఆ సీన్ లో చాలా బాగా అర్థమైంది. సో ఎస్, అది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. నేను రెడ్ డ్రెస్ వేసుకుంటా, అదే క్లూ. మ్యామ్, లైఫ్ లో మీ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ? సలంగేవలి, సాగర సంగమం. నాకు నా డాడీ ఫిల్మ్ అంటే చాలా ఇష్టం, స్నేహం కోసం. అది తమిళ్లో కానీ తెలుగులో నాకు చాలా ఇష్టం, బికాజ్ నాకు మై ఫాదర్ ఇస్ మై హీరో. సో ఆయన ఫిల్మ్ నుంచే నాకు ఎప్పుడు ఆల్వేస్ బెస్ట్. బాహుబలి విల్ బి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. మీరు? Pursuit of Happiness. ఇంగ్లీష్ లో చెప్పారు ఆవిడ. మీరు వెంకీ గారు? స్వాతిముత్యం. విశ్వనాథ్ గారి సినిమాలంటే బేసిక్ చాలా ఇష్టం. మీ ఆల్ టైమ్ ఫేవరెట్? బావా పన్నీరు, జంధ్యాల గారి సినిమా. అది నేను లెక్కలేనన్ని సార్లు చూసాను. మీరు ఇక్కడున్న కో యాక్టర్స్ తో కాకుండా ఇంకెవరైనా హీరోయిన్ తో వర్క్ చేయాలి అని అనుకుంటున్నా? ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అనుష్క అండి. సో if there's an opportunity, I'll definitely. You want to work with? Recently I've really liked Ranbir Kapoor because he's like really good now. I don't know, I see him differently, I would say. But Ranbir Kapoor is in the industry from many years. Recently, how did you develop? మీరు sir? నాకు యాక్చువల్లీ రోహిత్ గారు కూడా తెలిసింది. బేసిక్లీ ఐ వాంట్ టు వర్క్ విత్ రామ్ గానీ నాగ చైతన్య గారు కానీ. Me one day in recent times, that one day that changed your life
probably when my daughter was born. That changes for any woman. I think they will resonate with me. The first child, yes, it changes your life. మీరు మ్యామ్ When I lost my mother, that day it's not a happy thing, కానీ నా life went upside down. And మళ్ళీ when I got back my daughter, నాకు it came back, ఒక cycle లాగా అయింది. So I think these 2 days is just completely changed my life. రోహిత్ గారు మీరు చెప్పండి. The day I decided to get into films and so that was one decision, probably the right decision I took. మీరు వెంకీ గారు యుఎస్ నుంచి ఇండియాకి వచ్చినప్పుడు ఇంపోర్ట్ అయినప్పుడు యా అంతే. అంటే ఇట్స్ వెరీ టఫ్ యాక్చువల్లీ. అంటే యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేసి ఇప్పుడు జాబ్ చేయకుండా నేను సినిమాల్లోకి వెళ్తానంటే యాక్చువల్లీ చాలా కష్టం. కొట్టారండి ఇంట్లో? కొట్టినంత పని చేశారండి, కొట్టలేదు లక్కీగా. మా సుందరాకాండ సినిమాని కూడా కంపల్సరీ థియేటర్స్ లో చూసి చాలా చాలా ఆదరించాలని కోరుకుంటున్నాను. సార్ యూ హ్యావ్ parting words to say about it? Sundarakanda is a different film అండి. అంటే ఇట్స్ ఎంటర్టైనింగ్, ఇట్స్ అ ఫ్యామిలీ ఫిలిం. సో హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి సినిమాని చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను.